తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రొఫెసర్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా దిగారు. వీరి సమస్యలు ఏంటనే విషయాలను ఇక్కడ కొందరు యూనియన్ నాయకులు ఉన్నారు, వారిని అడుగుతాం. చెప్పండి సార్, ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏంటి మీ సమస్య? నా పేరు లక్ష్మీనారాయణ అండి. నేను పెందుతు పీఆర్టీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఉపాధ్యాయులంతా కూడా ప్రత్యేకించి పీఆర్టీ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునివ్వడం, ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు అన్నింటిలోనూ కూడా కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో పాత జిల్లా కేంద్రాల్లో అన్నింటిలో కూడా ధర్నాకు పిలిపివ్వడం జరిగింది. దీనికి అతి ప్రధానమైన సమస్య ఏంటి అంటే, మేము ఎంతో నమ్మకంతో గవర్నమెంట్ని ఎన్నుకున్నాం సార్. ఇది చాలా నమ్మకంతో, అంటే మా యొక్క సమస్యలన్నింటినీ కూడా తీరుస్తారని, గతంలో ఆవిష్కృతంగా ఉండిపోయిన సమస్యలన్నీ తీరుస్తారనే ఉద్దేశంతో గవర్నమెంట్ని ఎన్నుకున్నాం. అయితే గవర్నమెంట్ కూడా చాలా కార్యక్రమాలు చేస్తుంది, చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఏంటి అంటే, ఉపాధ్యాయ ఆర్థికపరమైన సమస్యల మీద ఇంకా దృష్టి కేంద్రీకరించలేదు. దాంతో మా యొక్క ఆవేదన తెలియజేయడం కోసం ఈరోజు ఈ ధర్నాకి పిలిపివ్వడం జరిగింది. ప్రభుత్వానికి మా యొక్క ఆవేదన తెలియజేద్దామని, అంటే మా యొక్క సమస్యలు ఏంటో తెలియజేద్దామని. ఏంటి ఆ సమస్యలు, ప్రధానమైన సమస్యలు ఏంటి అంటే, ఒకటి పీఆర్సీ కమిషన్ వెంటనే వేయాలి. ఇప్పటికే 3 సంవత్సరాలు లేట్ అయింది పీఆర్సీ కమిషన్ వేయవలసి ఉంది, కానీ అది ఇంకా వేయలేదు. అయ్యారు ఇంకా ఎటువంటి అయ్యారు ప్రకటించలేదు. ఒకటి అయ్యారు ప్రకటించాలి, అదేవిధంగా పీఆర్సీ కమిషన్ వేయాలి. రెండు, అతి ప్రధానమైన సమస్య ఏంటంటే సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే సిపిఎస్ విధానం గురించి మన ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి ఒక సరైన పరిష్కారం ఆలోచిస్తామని చెప్పేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా డిఏ బకాయిలు చాలా ఉండిపోయాయి, ఇంకా డిఏ చెల్లించవలసిన డిఏలన్నింటినీ కూడా వెంటనే చెల్లించాలి. ఇంకా అతి ప్రధానమైన సమస్య, ఇంకొక సమస్య ఏంటి అంటే, డిఏలతో పాటుగా కేజీబీలో ఉండేటువంటి ఆవిష్కృతమైనటువంటి సమస్యలు, ఆ సమస్యలను కూడా చాలా సాధ్యమైన త్వరగా పరిష్కరిస్తారనే ఉద్దేశంతో మేము ఈరోజు మా యొక్క ఆవేదనని తెలియబుచ్చడం కోసం ఈరోజు ధర్నాకి పిలిపివ్వడం జరిగింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత రేపు 25వ తారీఖున విజయవాడలో కూడా పీఆర్టీయూ పెద్ద ఎత్తున ధర్నాకి పిలుపునిచ్చి మా యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మా మీద దృష్టి కేంద్రీకరించి మా యొక్క సమస్యలన్నీ పరిష్కరిస్తుందన్న ఉద్దేశంతో, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. చెప్పండి, మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎప్పటి నుంచి పోరాటం చేస్తారు సార్? జిల్లా వ్యాప్తంగా 10,000 మంది టీచర్లు ఉన్నారు సార్. మండల పరిషత్తు, కార్పొరేషన్ అన్ని కలిపి 10,000 మంది టీచర్స్ ఉన్నారు సార్. మొత్తం పీఆర్టీ ఎప్పుడు కూడా ధర్నాలకు పిలుపునివ్వదు సార్. ఎప్పుడు కూడా ప్రభుత్వంతో సమస్యల పరిష్కారం కోసం చర్చలు దిశగానే ఎప్పుడు పీఆర్టీ కొనసాగిస్తుంది. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పీఆర్టీ కూడా ధర్నాల కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఎందువల్లంటే మాకు తెలుగుదేశం ప్రభుత్వం మంచి చేస్తుందని, వెంటనే ఐఆర్ ప్రకటిస్తుందని మేము కోరుకుంటున్నాం. 30% ఐఆర్ వెంటనే ప్రకటించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ప్రభుత్వం ఏర్పడక ముందే తెలుగుదేశం ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తాం అని చెప్పి మాకు వాగ్దానం చేశారు సార్. అలాగే పవన్ కళ్యాణ్ కూడా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెడతారని చెప్పారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వం రావాలని మేము ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతునిచ్చి ఉపాధ్యాయులందరూ కూడా ఓటు వేయడం జరిగింది సార్. మాకు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల మాకు సానుకూల అభిప్రాయం ఉంది సార్. వాళ్ళు చేస్తారని కోరుకుంటున్నాం. కాబట్టి వెంటనే మాకు ఐఆర్ 30% ప్రకటించాల్సిందిగా కోరుచున్నాం. మీకు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు, ప్రస్తుతం ఏం డిమాండ్ చేస్తారు? నా పేరు బి మహేష్ అండి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిని. పీఆర్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పిలుపునిచ్చేటువంటి ధర్నాకు అనుగుణంగా సంఘీభాగంగా మన విశాఖపట్నం జిల్లాలో కూడా పీఆర్టీ తరఫున మనం ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. ఇందులో ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఫ్రెండ్లీగా ఉంటుందనే ఉద్దేశం మీద మేమందరమీ కూడా గత ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం మాకు అనేక హామీలు ఇచ్చున్నారు. వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెట్టిన ఆర్థిక బకాయిలన్నీ వెంటనే చెల్లిస్తామని మనకి ఇచ్చి ఉన్నారు హామీ. కానీ ఈరోజు కూడా గత ప్రభుత్వ టైంలో 2022-23 సంవత్సరంలో పెట్టినటువంటి సరెండర్ లీవ్లు కూడా ఇప్పటికీ ఉపాధ్యాయులకి ఒక్క సరెండర్ లీవ్డ్ బకాయిలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం నాంచివేద్దాన్ని పాటిస్తుంది. అంతేకాకుండా ప్రధాన డిమాండ్ అయినటువంటి పీఆర్సీ ప్రకటించాలి. గత ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 నెలలోనే పీఆర్సీ కమిషన్కి అనుగుణంగా 27% ఐఆర్ ప్రకటించడం అయింది. వీళ్ళు పీఆర్సీ లేదు, ఐఆర్ కూడా లేదు. కాబట్టి ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి 18 ధరలతోటి ఇప్పుడు ధరలకు అనుగుణంగా పీఆర్సీని ప్రకటించి 30% ఐఆర్ని వెంటనే ప్రకటించవలసిందిగా పీఆర్టీ తరపు నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేడం చెప్పండి మేడం, మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది?
ఈ రోజు మనం ప్రతి 26 జిల్లాల్లోనూ కూడా మనం చేసినటువంటి ఈ ఉద్యమాన్ని, దీనికి వచ్చినటువంటి స్పందనను పురస్కరించుకొని నెక్స్ట్ రాబోయే రోజుల్లో మా యొక్క స్పందన అనేది ఉంటుంది. ఇంకా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు రావాల్సినటువంటి పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు. ఇప్పటికి 24 నెలలు అవుతుంది. ప్రభుత్వం ఎంత డెవలప్ చేస్తున్నప్పటికీ కూడా ఏంటంటే మేము కూడా ఉపాధ్యాయులము, మేము కూడా ఇందులో ఉన్నటువంటి పౌరులమే కాబట్టి మాకు కొంచెం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులన్నీ ఉన్నాయి. సో ఈ ఇబ్బందులన్నింటినీ మేము వెరసి రావాలంటే మాకు కాస్త ఐఆర్ అనేది ముందుగా అర్జెంటుగా ఒక 30% వరకు ఐఆర్ ప్రకటించాలి. ఐఆర్ తర్వాత కాస్త పిఆర్సీ కమిషన్ వేయాలి. అలాగే ప్రధాన డిమాండ్లో ఒకటి ఏంటంటే సిపిఎస్ని వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా ఉద్యమాన్ని స్పందన బట్టి మేము ఇంకా ఉధృతంగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకే తామంతా రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా ధర్నాలు చేస్తున్నామని వీరంతా కూడా తెలుపుతున్నారు. అయితే ముఖ్యంగా తమకు ఉన్నటువంటి ప్రధాన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఐఆర్ను 30% ప్రకటించాలని, అలాగే పిఆర్సీను కూడా కమిటీ వేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే వీరికి ఇవ్వాల్సిన సమస్యలకు సంబంధించి గతంలో ఇచ్చిన హామీల మేరకే తాము ఇప్పుడు ఇలా ధర్నా చేస్తున్నామని ప్రభుత్వం ఒక్కొక్కటిగా చేసుకొస్తున్నప్పటికీ తమ సమస్యలు మాత్రం పట్టించుకోలేదని, తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఏప్రిల్ 25న విజయవాడ ముట్టడించేందుకు కూడా సిద్ధమవుతామని వీరంతా కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.